మేడం రండి, అలాగే రండి, ముందుకు రండి. గురువుల దయ అని సగర్వంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. శ్రీ ఓం ప్రకాష్ సార్ గారు అప్పుడు మీకు ఉపాధ్యాయులు మాత్రమే, ఇప్పుడు ఆయన ఉమ్మడి కన్నా అమర్వీర్ రెడ్డి సార్ గారు, వారికి హృదయపూర్వకంగా పీడి గారు, రజనీ మేడం గారు, సాజిద్ జోసెఫ్ గారు సోషల్ స్టడీస్ చెప్పారు. వారు ప్రస్తుతం కేరళలో ఉన్నారు. అమృత కళామృతాం అమరనుతాం అభవరతాం అవలంబే త్రిపుర అవలంబే త్రిపుర సుందరీం అంబాం ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా యా బ్రహ్మాచ్యుత సింహ భగవతి నిశేషజాడ్యాపా దీపం కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మీదేవి ధనములనిచ్చు కాపాడు చుట్టూ మనుషుల పాపముల పారదో పాలించు తమసోమా జ్యోతిరుగమయ అమృతమయమైన కష్టాలతో అమృతమతో మేడం గారు దీప ప్రకాశనం గావించినారు. ఈ విపిఎస్ ద్వారా కేవలం మన ఆరుమూరుకే కాకుండా, జిల్లాకే కాకుండా, రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి వెలుగును అందించినటువంటి మాన్యురాలు అమృతమత మేడం గారు. ప్రపంచమంతా ఉన్నారు విద్యార్థి ఈ ధనంగా తీసుకోవాలి. శిష్యుల మార్గం అయితే క్రమశిక్షణ, సమయపాలన, అంకిత భావం, విజయ్ పబ్లిక్ స్కూల్లో చదువు చెప్పిన గురువుల తత్వం. అందుకే ఈ జయం విజయ్ హై స్కూల్ ఎప్పటికీ విజయం. V for victory, I for intelligence, G for joyful, J for joyful, A for all-round development, Y for youth icons. ఇప్పుడు విజయ్ పబ్లిక్ స్కూల్లో అప్పుడు ఎదురవాళ్ళు. అందుకే విజయానికి, వికాసానికి, విజ్ఞానానికి సింబల్ స్కూల్ విజయ్ హై స్కూల్. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టేద్దాం. ఎందుకంటే ఇవాళ మనము ఉన్న ఈ స్థానాలన్నీ కూడా మనం ఇవాళ గర్వంగా నిలబడి సమాజంలో ఇంత ఉన్నతంగా బతుకుతున్నామంటే ఆ రోజు మన వెనుక ఉండి వెన్ను తట్టి ప్రోత్సహించిన మన ఉపాధ్యాయులు, వారి నడిపించిన అమృతలత మేడం గారి కృషి ఫలితం. వారి శిరస్సు ఉంచి వారి పాదాలకు మనందరం నమస్కరిస్తూ ఒక్క నిమిషం మన నుంచి దూరమైన ఒక ముగ్గురు మిత్రుల్ని గుర్తు చేసుకున్నాం. వారికి మౌనం పాటించిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. పెద్దలు శ్రీ వెంకట్రామరెడ్డి సార్ గారు మన నుండి దూరం కావడం జరిగింది. అలాగే విద్యార్థి సిఎస్ శ్రీధర్ చౌటి వారు కూడా మన నుంచి దూరం కావడం జరిగింది. సుజాత మేడం గారు మన నుండి దూరం కావడం జరిగింది. వారి కోసం ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి మౌనం.
మేడంకి ఓల్డ్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. అప్పుడు మీరు డాన్స్ చేసిన పాట ఒకటి చెప్పండి, చిన్నగా ఉన్నతట చేద్దరు. మేడం ఒకటి చెప్పండి, మీ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు విపిఎస్ అంటేనే స్కూల్ డే టాలెంట్ షో. ఏం సాంగ్ మేడం? మేడం నేను ఫోటో తీసేటప్పుడు అందరికీ చెప్తాను, సార్, మాట్లాడుకోండి. సాంగ్ ఏదో పెట్టండి. కొంచెం ఎంతమంది గుర్తుందో చూద్దాం ఒకసారి. ఇవ్వండి, మాట్లాడుతున్నాను. మీరు ఫోటో తీసేటప్పుడు మాట్లాడు. ఎందుకంటే ఈవినింగ్ ఇది మళ్ళీ మన అందరికీ తలా ఒకటి వస్తుంది. ఓకే సార్, అందరూ కూడా ఇటు చూడండి ఒకసారి ప్లీజ్. సార్ అందరూ ఇటు చూడాలి. మేడం ఏమన్నది స్వాగత సందేశంలో సంతోష్. సంతోష్ Silence, please. Ramana Uttamata Madam Garu, with great respect and wishes, we also thank all our teachers who took their precious time to come and grace their presence to this occasion. We welcome all teachers, students, and everyone. Thank you. Water supply is very good. So I have done my service for the last 15 years. Each day I have, I think I remember each and every person in a daily aspect as a daily routine. Like schooling, every day I remember those steps. And madam, the talent show, what you used to do for us. And mornings classes start out with half an hour songs. And దాని తర్వాత లైన్లో నేను వెళ్తా ఉంటే అది పీటీ క్లాసెస్ గ్రౌండ్ వీ నెవర్ మిస్ అని అంతకుముందు ఇప్పుడు అంటే పిల్లలకి గ్రౌండ్ లేదు అని బట్ వీ నెవర్ మిస్ సచ్ థింగ్స్ మేడం. ఆల్వేస్ వీ గేవ్ us a pleasure and always we gave us a happiness, fruitful place where we used to
learn much more. And everywhere, everyone, అందరూ కూడా ప్రతిదీ మాకు నేర్పించారు. ప్రతి పనిలో మీ యొక్క ప్రింట్స్ మా దాంట్లో ఉండాలి మేడం. అది వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. అండ్ ఇట్ ఇస్ వెరీ నైస్ స్కూల్ వేర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి ఎంతో మంది మీరు ఇచ్చినటువంటి నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ పీటీ సార్ అండ్ సార్ మీరు నేర్పించినటువంటి స్టిల్ టుడే ఐ వర్కింగ్ ఆన్ దట్ గేమ్స్ సార్. స్టిల్ టుడే ఐ ప్లే ద గేమ్స్. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్. రాధిక, దివ్య, రజనీ, Aisha, Nikita, we are the players who used to be there. Ashwat, వీళ్ళందరూ ఆడేవాళ్ళు. So thank you so much for giving me this opportunity, and I truly love you all the way from bottom of my heart, and thank you so much for giving this prestige life for us. Thank you so much. And on this occasion, I also miss Purnima madam used to be there as our editor. We also miss her. Thank you so much. ఎందుకంటే మనం 25 years వెయిట్ చేసినాం ఈ రోజు కోసం. I live in Hyderabad. I'm working as a teacher, math teacher. Thank you, Lord. Thank you all for giving me motivation and all. And also, especially, I used to play very much good in sports. Sir, remember or not? I don't know. Thank you, teachers. Thank you, sir. Okay, thank you. Next, ma'am. Good afternoon, Andy. Respected teachers and all. Good afternoon, and all my friends. I'm Sumalata. I was in the 10th A section. I never dreamt of meeting all my friends today like this. I'm very much happy today meeting all my teachers, my friends, and everybody. I'm working in SBI as an assistant manager. I'm serving for 15 years. And my son is a my husband is software. I never used to play sports, so no sports teacher will remember me, and the rest of the teachers I have by glance I can identify them and okay. And thank you all, ma'am. Thank you, sir, for attending this program and spending your valuable time with us. Thank you, friends, for arranging this program. Without all, only some few people have fully involved in this program and have put maximum efforts in what I should say in this celebrations. And all are we just came just now from the Hyderabad and all from different places and making this show successful. Thank you. Thank you all. Thank you, ma'am. Tarvata, next. Good afternoon, one and all. Welcome, everyone. So, I'm Sushmita. I'm working as a manager in Accenture. Yeah, ma'am. I remember you in my whole life. You are truly an inspiration for a woman how to be successful in life. Whenever I go low and whenever I am pressurized, so I truly remember you. You are the way you have progressed in your life, so that motivates me. So and I'm a very good fan of you, ma'am. Ma'am, all respect for the effort for us to bring up here. So each and everyone. So she used to ask questions and each and randomly she used to take a stand and she used to ask questions and all that. So with that we used to learn daily, like on which day we don't know whom she will ask the questions and so we used to prepare daily all the subjects and come to the school. So such a great education and the teachers who have given to us. Thank you so much. Thank you, ma'am. Thank you. One small suggestion. అయితే కొందరు ఇక్కడికి వచ్చి
మాట్లాడడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే అక్కడి నుంచి కూడా Never in academics. Because the mom used to bang me. Always banging. If I don't score any good marks, not good marks, at least pass marks. She used to bang me. And Nirmala ma'am, writing baledu, write properly, rewrite, every time. And Sudarshan Reddy sir, our English sir, whom everyone remember. So, tanu kuda like, write. This is what, we all are here just because of you people. We are so thank you and we are all blessed to have you all in our life. Thank you so much. Thank you, ma'am. Next. Good afternoon, everyone. This is Srikanth. నేను blessed with two baby boys at this moment. నేను almost 20 years నుంచి యూఎస్లో ఉన్నాను. I thank all my friends who made their effort to actually create this occasion over here. Very happy that I saw everyone. Felt very happy. ఎందుకంటే ఆల్మోస్ట్ 25 years తర్వాత చదవడం అనేది ఈజీగా everyone has to translate difficulty. So really happy that I was able to meet everyone over here. And just very happy to see you all. Hope we'll have many more occasions like this in the future. Thank you. Thank you. I'm very much thankful to you, man. And moreover, like guys, everyone we are here, I really appreciate this that you people have put your efforts and we have joined once again after 25 years. One thing I would just like to remind from my respected teachers that I remember everything you have given us. Really, it was very awesome, and today we are standing over here because of you all. Kavita, remember when you're supposed to come late to school, sometimes when PT sir was there, you're supposed to come. I remember that. Thank you so much. Yes, so about myself, I have done my MBA HR and working as a trainer, software trainer right now. I train online. I work with individually right now. I'm a self-employed yes, being a student of BBS, I just want to say one quote and finish it. So just try to listen, not to understand whatever I'm going to say. So in Hindi, और दिया जला के सभी बामो दर में रखते हैं हमारा मिजाज, समंदरों को भी मालूम है हमारा मिजाज कि हम ही पावर में रखते हैं. So thank you so much guys. I really it's a Great memory in my life. And like always, like this group will be always in our minds, in our thoughts, in our process. Myself, I'm Chaitanya Reddy. I'm working as associate professor in Mallareddy Engineering College. I'm doing my research in antennas in Pondicherry Central University. Regarding the school, I was an average student in my schooling life. What I learned from the schooling days is like discipline. Discipline is what I learned from here. I'll come back to that. Before that, like I used to have a lot of stage fear previously, and I overcome that particular stage fear over these past 20 years. Again, after seeing you people all, I'm not able to talk after so many years. I really appreciate the part of school
the part that school played in our lives. And I'm very happy to see you all friends. I want to thank my mother and my family a lot on the personal front also. And I'm really happy and I appreciate the efforts that you people gave me. Because now, after 20 years of teaching, once I go back and I remember what all notorious things that we had done, you had all made us for so many years. And me, Nishant and Ramana, there was one small incident that happened. Sir might have remembered. If I go back and just think about it, if you are not and I always, in my teaching, in my profession, I always try to pick up the students who are not good at studies, because anyways the students who are good at studies, like they are sitting in the front row there, they always do good. So this was the principle I got, like especially our school has followed, and especially our teachers has followed. You have a phenomenal effect on our life, and some things I want to share, like when we used to come to school, not very often, but we used to come to school, then first fear that I used to fear is our PET sir. Nannu, Ramanani, Nishanni chuste first kattadira annaru. And I and Ashwak and I, sir, actually sir, mama roju veltevadu. Oka roju third floor tank దగ్గర దొరికారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసి ఉంటుంది. But anyway sir, I really appreciate and I thank for disciplining us. It played a very important role. And one more thing, I came from a Christian missionary school. Up to 3rd class I studied there. And in 4th class I came here. And I don't know that I don't know Hindi, because there was no Hindi there. And our teacher was Padmini ma'am. I really appreciate she gave me counseling. She understood that I don't know Hindi. Because everyone are like Kabir ke, what do you call this? What do you call the standards and all. And I don't know how So, madam, personal, today we call it as tutoring and mentoring. She had done that tutoring and mentoring, and I can speak Hindi today just because of this. I think I'm taking a lot of time. Thank you all. Thank you, sir. Thank you. Thank you. Next. Hi, this is Tanvi Gautam. Currently, I'm working as a software engineer. So I have been staying like in multiple countries like Japan, Singapore, and also in Australia, and also in Dubai also. So few of the countries stay there. And and thanks everyone for arranging this organizing. And especially also thanks to the teachers who have given their valuable time to attend this 25 years of celebration. And the thing is like we basically learned from this school is that now I'm just comparing with the model what kids are missing. Even if about the multiple country, what we are missing is whenever we have to measure them, we used to go to the outside and play in the ground. Even if we are playing normal games also, we used to get teachers used to give a lot of time, and we are also kids. Even after completion of school also, we used to collect anything. So we never used to concentrate on studies. But during the examination time, we used to put a lot of efforts. And also the main thing is, we began few friends who are from the school. Like I have few friends like Asai Swadik or few things. Even now we continue our friendship from LKG onwards. And we studied in different colleges. Now we continue the same. BCA, MCA, all together. Till now. Till last week also we have come. So I got a few things. And apart from this, basically whenever I saw about BPS, only 4 members are remembered. Kavita madam and Amrita madam, and because of this PPT size. These are the pillars of the BPS and also other things. Otherwise, if you are, and also the teachers are, they are the backend of the school, but you are the pillars of the school. And even your education nowadays, it's a kind of pressure to build. Not only pressure, but they don't have time to spend the time on the ground, all those things. And apart from that, main thing we learn is friendships,
valuable friendship and valuable time we spend with each other. Irrespective, even if we stay in different groups, different sections, we used to meet with all the person. That is what we learned here. And that thing, yeah, thank you. My dear friends, myself Suman Basati. I'm married and I have 2 kids. Currently, I'm serving as an associate director for one of the global replica organization. It's called KPMG. My wife, she works as a chip design engineer in Hyderabad. We both work in Hyderabad. So, first of all, I would like to thank you for each one of you who made your time to present here. I'm really glad to meet you all after a long time. I have been meeting a lot of my friends here and there, but it's good to see you after a long time, all of you. And I'm really good. I'm glad enough to thank you each one of you from bottom of my heart. So there is a lot of childhood memories to cherish, obviously. But I'm not going to talk all of them, but I would like to remember one of the things. As you know, all of you, most of us, like there was a rule in school. They used to ask us to talk in English, if you remember. We used to have a fine of 50 PR 1 rupee, right? So, and we used to have speakers in the class. If we don't talk in English, then probably we used to take. There's someone, our class teacher used to report to us in the principal room, so we used to go and kneel down in the front of office. So that's one of the best jealous moments that I have been faced through. But I'm really glad enough, sir. First of all, I would like to say one thing. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Guru Namaha. సార్ మీరు నేర్పించిన చదువు సంస్కారం ఈ రోజు మేము ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి సార్? రియలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీరు నేర్పించిన చదువు అనేది ఈ రోజు మేము ఉన్నాము. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు థ్యాంక్ యూ ఇనఫ్ సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ వర్కింగ్ కమిటీ హూ హావ్ మేడ్ దిస్ occasion a joy is enough for us to make all together here. Really thankful guys. కానీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను అది చదువుకున్న టైంలో నేను ఏది కోల్పోయాను. మామూలు యావరేజ్ స్టూడెంట్ నేను ఏది కోల్పోయాను. నా పిల్లలకి అది నేర్పారని చెప్పేసి అదే నేను నేర్పించాను. ఇది చెప్పాలి. నేను కూడా చాలామంది చెప్తున్నాను. బీపీఎస్ ఏంటంటే ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్ళా కానీ కవితలు విషయాలు కంప్లీట్ అవుతారు. అందరూ భయపడుతుంది. కానీ నేను అది ఇచ్చే నేర్చుకోను. ధనలక్ష్మి మేడం ఉన్నారు. ప్రతిసారి వెళ్ళినా కానీ సార్ అని అనుకుంటారు. మేడం మాకు చెప్తున్నాను సార్ పిలవక్కడ మేడం స్టూడెంట్ మేడం లేదు అలవాటు అయిపోయిందని చెప్తున్నారు. కానీ నేను స్టూడెంట్ లేదు లేదు అది అన్నా కానీ ఇప్పుడు మాకు అలవాటు అయిపోయిస్తారు. కానీ ఇప్పుడు కూడా మా పిల్లల్ని ఈ ప్రశ్న నేర్పించాను. ఎందుకంటే నేను ఏది కోల్పోయానో అది వాళ్ళ కావాలని రావాలని చెప్పేసి నేను చదువుకున్నప్పుడు ఇవన్నీ లైట్ తీసుకున్నాను. అంత లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బిజినెస్కి వచ్చాక ఏం కోల్పోయాను ఏంటి నా పిల్లలకి అది రావద్దని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని నేర్పించాను. ఎందుకంటే ఫస్ట్ డిసిప్లిన్ ఇప్పుడు కావాల్సిన పిల్లలకి ఏదైతే ఫస్ట్ డిసిప్లిన్ కావాలి. తర్వాత చదువు ఎక్కడైతే చదువుతుంటారు. ఈ క్షణం వరకు రాదు. మేము ఉన్నప్పటి నుంచి ఎలా ఉందో డిసిప్లిన్ విషయంలో ఈరోజు కవిత మేడం ఉన్నప్పుడు కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాం. ది బెస్ట్ ఆర్డర్ ఇది బెస్ట్ డీటెయిల్స్. నేను ఎవరికైనా నేను చాలా మంది సజెషన్ నా కస్టమర్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా డీటెయిల్స్ నేర్పించాను. నేను కూడా అర్చన మేడం కూడా అదే చెప్పాను. ఎవరో లేదా అనుకుంటాను మేము తీసేది చాలా కాంపిటీషన్లో వాళ్ళు చదివారు. మార్కెట్ అనేది కాంపిటీషన్ జరుగుతుంది. కానీ ఈ క్షణం కూడా అందరితో కూడా ఇంకా ఈ కాంపిటీషన్ కూడా ఇంకా ముందుకు వెళ్తుంది అనే కారణం కూడా మనం చేసే డిసిప్లిన్ విషయం కూడా ఉంది. మేము ఈ దగ్గర మీ స్టూడెంట్ ద్వారా ఈ క్షణం ఈ అందరి వల్లనే ఈ స్టేజ్ పర్టికులర్ స్పెషల్గా చెప్పేది ఎక్కువ చేయాలని ఒక తక్కువ అలా కాకుండా అందరూ మీ వాళ్ళందరి వల్లనే నేను చేస్తున్నాను. అది చెప్పాలనుకుంటున్నాను. తొందరగా నెక్స్ట్. ఎందుకంటే మనకు 2:21
గవర్నమెంట్ స్కూల్. మా ఇన్స్పిరేషన్ సాగర్ రెడ్డి సార్, మా బీటీ సార్. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు సార్. ఏదైనా సపోర్టే కొద్దిగా సార్ చిన్నప్పటి నుండి మేము చదువుకుంటా. ఇప్పటికీ మాకు కొంచెం భయం ఉంటుంది సార్, ఎందుకంటే ఏదైనా మాట్లాడాలంటే. అది మరి డైలీ ఇప్పుడు మేము పొద్దున ప్రేయర్ చేయించినప్పుడు రికాల్ కంపల్సరీ ఒక పిక్చరైజేషన్ వస్తూనే ఉంటుంది మా సార్ది. ప్రేయర్కి లేట్ వచ్చిన వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఎట్లా పనిష్మెంట్ ఇవ్వాలా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సార్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నదంటే పిల్లల కటింగ్ కాడికైతే మాకు ఇప్పటికీ కూడా భయం ఉంటుంది మేడం, కొట్టేటప్పుడు తిట్టేటప్పుడు. కానీ అప్పట్లో మా సార్లు మేమేంటో భయపడ్డామో, ఇప్పుడు ఆ పిల్లలను మేము కొడితే మళ్ళీ ఏమైనా రెండు థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే కొట్టచ్చా కొట్టరా. డైలీ మార్నింగ్ మాకు ఇది ఒక టెన్షన్ ఉంటుంది మేడం. సరే ఇది ఓకే మా రొటీన్ లైఫ్లో. ఇప్పుడు ఒక్కొక్క సార్ని చూస్తే మా మైండ్ ఏ థాట్ వస్తుంది అన్నది నేను చెప్తాను. ఫిలిప్ సార్ని చూస్తే మాకు అమీబా థాట్ వస్తుంది సార్. పత్తిని మేడం చూస్తే బారకడికి నేర్చుకోరా అని చెప్పి కొట్టి మాకు ఇబ్బంది. మీలో చేపిస్తుండే మేడం రాసిందాకా బయట కూర్చొని మీలో చేపించి బారకడి రాసిందాకా లోపలికి రాని చెప్పారు. నిర్మల మేడం పద్యాలు అయితే మన తెలుగులో మీకు స్టార్టింగ్ నుండి మేడం అంటేనే చూసుకుంటా రాసులో ఏదో ఒకటి రాసి కంప్లీట్ చేసి పక్కన అన్న మేడం అయితే మేడం అయితే మనం చూసే భయం అవుతుండే. సార్ అయితే ఫస్ట్ సార్ని చూస్తే సార్ కళ్ళవడంగానే మేము దూరం పోతుంది మనం. సార్ అయితే సార్ ఒక పీటీ సార్ ఏదనిపిస్తాడని చెప్పేసి ఇంటున్నాడంటే ఆ పక్క జరిగి వెళ్ళిపోతుంది. కరాటే సార్ చూస్తే చూజీ ఓపెరాగా సార్ సేమ్ పద్యాలు. అమర్వీర్ రెడ్డి సార్ సేమ్. సార్ దుర్గప్రసాద్ సార్ మ్యాథ్స్. ఇక లాస్ట్ మా ప్రీ క్వార్టర్ సార్ చూస్తే బయట అనిపిస్తుంది వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక మా ఫ్రెండ్స్ అందరూ ఆఫ్టర్ లాంగ్ టైం అందరూ మంచిగా ఉన్నారు. 25 years గ్యాదర్ అయినా ఐఎమ్ హ్యాపీ. ఈ అన్ని ఫేసెస్ మళ్ళా రికాల్ అయ్యి పొద్దున్న నుంచి ఒక జాలీ మోడ్, హ్యాపీ మోడ్. సరే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా My present I'm working as an MO office, that is Assistant of Chartered Officer, CPO. December Chief Planning Office, my main office. Then I was appointed in 2016, madam. This is Dr. Yogi Saradi, madam. Then I want to speak in Telugu, madam. నేను వెళ్ళి కోల్పోయామని చెప్పాలంటే ఎడ్యుకేషన్ లైఫ్ మీడియా మూవీ ఎడ్యుకేషన్. హలో వినిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఖుషికి ఇచ్చింది మన పీటీ సార్. నాకు కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉంటే మంచిగా కబడ్డీ అనుభవిస్తారా నువ్వు, నీకు నేను డేరున్నా, నీకు కబడ్డీ నేర్పించాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత కబడ్డీ దాంతో నేను నానికి వెళ్ళిపోయినా. నేను నాకంటే ఎక్కువ హైట్ ఉన్న మాత్రం మన క్లాస్ అశ్వక్ గారు ఉన్నారు ఫ్రెండ్. నా చైల్డ్హుడ్ నేను అశ్వక్ గారు కబడ్డీలో. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ ఉండే సెమీ, ఇది ఒక టీమ్, ఆ కబడ్డీ టీం. దాని తర్వాత నాకు ఎడ్యుకేషన్ ఫిలిప్ సార్ ఇంకా సపోర్ట్ ఇచ్చిండు. ఫిలిప్ సార్ నుంచి నాకు ఉన్న కొంచెం సంబంధం దగ్గర ఉంటాయి నాకు. మళ్ళీ నాకు రాగానే నేను నా లైఫ్ టర్న్ ఏంటంటే లాస్ట్ మూమెంట్ అంటే బికాజ్ ఆఫ్ కవిత మేడం. నేను ఇప్పటికీ నేను కవిత మేడం గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ జీరో ఉండే సార్. మామూలుగా హాస్పిటల్కి అరే పోయినామా వచ్చినామా లైఫ్ అయిపోయింది సార్. నేను బేసిక్ నేర్చుకోకపోవడం వల్ల నాకు ఇంకా చాలా బాధ మేడం. ఏ బి ఓసి కరెక్ట్ ఇది నేను అప్పుడు ఇంట్రెస్ట్ చేయలేను, నైన్త్ చదవలేను అన్న ఆ ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు బాగా ఉంటుంది మేడం. నేను కొద్దిగా ఎడ్యుకేషన్ అప్పుడు చదివిన బట్టి మేడం నాకు నమ్మకం ఉన్నది పడుకున్నా. అంటే నేను జాబ్లో నేను జాయిన్ అవుతాను. నాకు మళ్ళీ సపోర్ట్ కూడా ఇప్పుడు ఇచ్చాను మా రమణమూర్తి, సంతోష్ ఠాకూర్. అదే పోయినా ఊరిపోయినావా వచ్చిన అదే అన్నాబావరా అది ఈ రింగల్లో నాకు నచ్చిగా ఉంటుంది. ఎందుకంటే మేడం వాళ్ళని 24 పుషప్ వేస్తుంటారు. నా హార్డ్ వర్క్, నా డెడికేషన్ అన్నది వాళ్ళకు తెలుసు మేడం. దాని తర్వాత నా లైఫ్ ఏంటంటే లవ్ గా చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎదురించి చేసుకున్నా మేడం. నేను 2008 లవ్ గా చేసుకున్నా.
చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ మనం చెప్పుకుంటూ పోతుంటే ఏమంటే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సారీ సార్, ఇంతకంటే పెద్దవాడు నేను తక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు ఒకటి అమౌంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా ఎంఓఆర్ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఆఫీసర్ కానీ ఏదైనా వర్క్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను చేస్తా, నాకు నమ్మకం ఉంది మేడం. ఏదైనా సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, బీడీఎంఎస్ సర్టిఫికేట్, ఇండికల్ సెక్షన్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయి. చాలా మందికి ఇవ్వదు మేడం. రేషన్ కార్డులో ఇస్తారు. రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ సర్టిఫికేట్ లేదు. అది దాన్ని ఎందుకు చేయగలుగుతున్నారు? సరే, Currently, I'm working in Singapore. I did my masters in US. I did my masters in US, and then I came back to India for some time, and then I went back to Singapore. And currently, I'm working as an assistant vice president in Singapore for past 10 years. So currently, life is good, and all the discipline, whatever I learned from you guys, I never forget. And whatever, I don't know what to talk, but yeah, thanks all. I don't want to take much time, but thank you. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ తొందరగా ఇక్కడికి వచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా 99-98 బ్యాచ్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మేడం అమృతలత మేడం గారు చాలా బిజీగా ఉంటారు. అయినా వారికి ఇన్వైట్ చేయగానే మేడం గారు చాలా రెస్పాండ్ అయ్యి సరే కార్యక్రమానికి వస్తానని మేడం గారు ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా కవిత మేడం గారు కానీ, మా గురువు గారు, మా దైవ సమానులు విద్యాసాగర్ రెడ్డి సార్, అదేవిధంగా లక్ష్మీ మేడం గారు కానీ, అరుణ మేడం గారు కానీ, నిర్మల మేడం, పద్మిని మేడం, ఫిలిప్ సార్, కరాటే భోజన సార్, ఓంప్రకాష్ సార్, అమర్వీర్ రెడ్డి సార్, దుర్గా ప్రసాద్ సార్. సార్ని చూస్తే మళ్ళా ఫీజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు సార్ మన లెక్కలు రాసేవాళ్ళు. హనుమంత్ రెడ్డి సార్ కానీ, నరసింహారెడ్డి సార్ కానీ పిల్లలు చూస్తేనే వరకు వచ్చేది. ఎందుకంటే నెలవగానే ఫీజులోకి వచ్చేది. అమృతరావు ఆయన ఇక్కడ లేడీ ఇప్పుడు. ఎందుకంటే మనము స్కూల్లో చదివింది మంత్రి కాగానే ఫీజులు వెళ్ళాల్సి వచ్చేది. ఒక రకంగా టీచర్స్ని చూసి ఎంత భయం వేసేదో సార్ వాళ్ళని చూస్తే కూడా అంతే భయం వేసేది. అదేవిధంగా అజిత్ రెడ్డి సార్ గారు అందరికీ కూడా 98-99 బ్యాచ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. 70 రూపీస్ ఫీజు ఉండేది. సరే, అదే అప్పుడు మేము చదివే టైంలో అప్పుడు బయాలజీ ఫిజిక్స్ సార్ చెప్పారు, బయాలజీ మన ఫిలిప్ సార్ చెప్పారు. యాక్చువల్లీ స్కూల్కి వస్తే గేమ్స్ పీరియడ్ తర్వాత గ్రౌండ్కి వెళ్తే పీటీ సార్ పెట్టారు అక్కడ గ్రౌండ్లో. ఇక్కడికి రాగానే ఫిలిప్ సార్ బయాలజీ చెప్పేవారు. యాక్చువల్లీ బయాలజీ అంటేనే అసలు చదవంటేనే మేమంతా బ్యాక్ బెంచర్స్. యాక్చువల్లీ చదవాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఫిలిప్ సార్ బయాలజీ చెప్తా ఉంటే మేము అడుగునే వాళ్ళం. నేను కానీ నిశాంత్ కానీ అంత బ్యాచ్ ఉండేది. సో ఆ విధంగా పద్మిని మేడం గారు కానీ మాకు చాలా బాగా హిందీ వాళ్ళు నేర్పేవారు క్రమశిక్షణగా. అదేవిధంగా నిర్మల మేడం అందరికీ తెలుసు, తను తెలుగులో చాలా ప్రావీణ్యం. మేడం గారు అంటే అందరికీ ఇష్టం. మేడం గారు ఇప్పుడు ఒక ఆశ్రమం కూడా నడుపుతున్నారు. అది అందరితో కాదు, అది గట్స్ ఉండాలి దాన్ని నడపాలంటే. గట్టి ఒకసారి మేడం గారికి సందర్భంగా. అయితే మనం ఇంత ఎదిగా కూడా చిన్నప్పుడు మనం చెప్పినటువంటి టీచర్స్ ఉంటారు. లక్ష్మీ మేడం గారు కానీ చిన్నప్పుడు మనకు చాలా చెవులు బట్టి వింటి చేసి మనకు చెప్తే కానీ మనం హయ్యర్ సెక్షన్కి రాలేదు. అదేవిధంగా అరుణ మేడం గారు ఎప్పుడు కలుస్తారు మన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ. నా కొడుకు ఇప్పుడు 5th క్లాస్ అదే స్కూల్లో చదువు. గైస్ ప్లీజ్. అరుణ మేడం గారు మనకు ప్రైమరీలో ఉన్నప్పుడు చెప్పారు. వారు ఇప్పుడు ఇంకా స్కూల్లోనే కొనసాగుతున్నారు. లక్ష్మీ మేడం గారు కానీ, అరుణ మేడం గారు కానీ. ఇంకా కవిత మేడం విషయానికి వస్తే మేడం గారు దాదాపుగా 25 years నుంచి వారు ప్రిన్సిపల్గా విజయ స్కూల్ రన్ చేస్తూ విజయవంతంగా, విజయ స్కూల్ అంటేనే
చుట్టుపక్కల గ్రామాలు కాదు, నిజామాబాద్ జిల్లాలో ఒక గొప్ప పేరున్న స్కూల్ మనది. అందులో చదివినామంటే కూడా మనకు ఎంతో అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఈరోజు చూస్తున్నాము యూఎస్, అబ్రాడ్, అక్కడ ఇక్కడ ఎందరో మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బికాస్ ఆఫ్ యూ ఆల్, మీరందరూ మాకు విద్యనిచ్చారు. ఈ రోజు మేము ఇక్కడ నిల్చొని మేము ఏదో పనులు చేసుకుంటా ఉన్నాము. మాకందరూ కూడా మీరు ఒక మంచి విద్యనిచ్చారు. ఈ సందర్భంగా కవిత మేడం గారికి, ఇంకా స్టిల్ ఒక విజయవంతంగా నడుపుతున్నటువంటి కవిత మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక మేడం అమృతానంద మేడం దగ్గరికి వస్తే మేడం గారి గురించి అందరికీ తెలుసు. మేడం ఒక మహిళా శక్తి. మేడం గారు ఇక్కడ మేడం ఒక పోయిటరీ. మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తను ఒక టెంపుల్, ఇప్పుడు అపరూప ఆలయం రన్ చేస్తూ ఉంటారు. అక్కడ నిత్యంగా వేలాది భక్తులు వస్తూ ఉంటారు. ఏదో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మేడం గారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఏదో ఒక ప్రోగ్రామ్ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేడం మీరందరికీ, మీరంటే మాకే కాదు మేడం, మహిళలందరికీ, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తి మేడం. మిమ్మల్ని చూస్తే ఒక స్ఫూర్తి, ఒక శక్తి వస్తుంది మేడం అందరిలో. అంటే విజయ హై స్కూల్ రన్ అయింది ఓన్లీ మహిళలతో, మీరు ఒక అబ్జర్వేషన్ లేదు, అదొక మహిళా శక్తి. కాబట్టి విజయ హై స్కూల్ ఈ రోజు వరకు కూడా విజయ హై స్కూల్ని ధీటు చేసే స్కూల్ రాలేదు. ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చినా, శ్రీచైతన్య, నారాయణ లాంటి స్కూల్ ఎన్నో వచ్చాయి, కానీ విజయ హై స్కూల్ ఒక ప్రత్యేకత ఉంది. విజయ హై స్కూల్ అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, వాట్ ఎవర్ అంటే ప్రతిదీ ఉంది. విజయ హై స్కూల్ అంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ విజయ హై స్కూల్లో ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్కి ఓన్లీ విద్య మాత్రమే కాదు, వాడికి క్రీడల్లో ఉండాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. సైన్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, ఇంకే విధమైన ఆల్రౌండ్ డెవలప్ ఉన్నప్పుడైతే ఆ యొక్క విద్యార్థి ఎదుగుదలకు కారణమవుతాడు. థ్యాంక్ యూ మేడం. మేము విజయ స్కూల్లో చదివినందుకు చాలా గర్విస్తాం. ఎందుకంటే అప్పట్లో విజయ స్కూల్లో చదివే పిల్లలంటేనే ఇట్లా కాలర్ ఎత్తి మేము తిరిగేవాళ్ళం. ఎందుకంటే విజయ స్కూల్లో చాలా తక్కువ మంది చదివేవాళ్ళు, అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు. థ్యాంక్ యూ మేడం. మీరు ఆ స్కూల్ స్థాపించినందుకు, అందులో మేము విద్యార్థులుగా ఉన్నందుకు. ఇప్పుడు సాగర్ రెడ్డి సార్ విషయానికి వస్తే, యాక్చువల్లీ సార్ని చూస్తే ఈ బ్యాచ్ కాదు, కొన్ని బ్యాచ్లు మనకి. ఎందుకంటే ఎవ్రీ మండే సార్ మీల్స్ కానీ, అక్కడ మార్చ్ పాస్ట్ చేసేటప్పుడు కానీ, వైట్ యూనిఫామ్ లేకుండా, చిన్న మరక ఉన్నా, సాక్స్ లేకుండా, ఆ హెయిర్ స్టైల్ ఏదన్నా ఉన్నా, ఆ చేతితో ఒక రూల్ కట్టే ఉండేది. రామచంద్ర ఆ రూల్ కట్టే చూస్తే మొన్ననే రీసెంట్లీ మీకు అందరికీ చెప్తాను, రీసెంట్గా ఒక రిక్షా దగ్గర వచ్చాను నాకు రోడ్డు పైన. సార్తోనే ఉన్నాను నేను. సార్ బాబు సాగర్ రెడ్డి సార్ సార్ ఎట్లా అనగానే, సార్ మిమ్మల్ని చూస్తే ఆ రిక్షా తీసుకుని నాటి నాటి బాగుపోయింది సార్, అంత భయం ఉండేది మీరు అంటే. అంటే అసలు సాగర్ రెడ్డి సార్ అంటే ఏంటి, అసలు విజయ స్కూల్ అదొక చరిత్ర. 14 years సార్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ సార్ చూపు నా పైన పడలేదు. నేను వెనకాల కబడ్డీ, ఖోఖో, కబడ్డీలో అశ్వక్, యూసుఫ్, ఇంకా ఉన్నారు ఇక్కడ పూర్ణ, పసీలక బోల్ అశ్వక్ కోల్పోతారు టీంలో చెప్పరా సెమీ. యాక్చువల్లీ నేను చిన్న కూడా వాడిని, నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. సారీ కాకపోతున్న హాకీ వాడేవాళ్ళు. నేను 6లోనే నేను హాకీలో నేషనల్స్ ఆడాను. అది ఆ పేపర్ కటింగ్ కూడా స్కూల్లో ఉంది. సో ఆ విధంగా విద్యాసాగర్ రెడ్డి సార్ అంటే చాలా మందికి డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ అంటేనే విద్యాసాగర్ రెడ్డి సార్తో మనం నేర్చుకోవచ్చు. స్టిల్ యాజ్ అండ్ టుడే మేడం, విద్యాసాగర్ రెడ్డి సార్ ఎప్పుడు కూడా మేము కలిసిన ఒక డిస్కస్ చేస్తాం మేడం. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఈ లైన్స్ ఎలా ఉండదు, స్టేజ్ ఉంటుంది, స్టేజ్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేస్తాం. అంటే అమృతానంద మేడం గారు చెప్పారు, స్టేజ్కి ఆపోజిట్లో ఏం చేసేస్తాం మనం, ఎక్కడ విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలి, పేరెంట్స్ ఎక్కడ కూర్చోవాలి, అండ్ పార్కింగ్ లైన్లో మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి. మేడం అమృతానంద మేడం దగ్గర నుండి చెప్పేవారు. ఈ డిసిప్లిన్ అమృతానంద మేడం దగ్గర నుండి విద్యాసాగర్ రెడ్డి సార్ కానీ, సాగర్ రెడ్డి సార్ నుంచి విద్యార్థులందరూ, ఎందుకంటే క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, సార్ గురించి ఇక ఎంత చెప్పినా తక్కువనే. థ్యాంక్ యూ సార్. మీరు
నాకు గురువుగా యాజ్ అండ్ టుడే ఏదున్నా కూడా సార్ నేను ఫాలో అవుతా. ఈజ్ మై రోల్ మోడల్, ఈజ్ మై గాడ్. థ్యాంక్ యూ. అదేవిధంగా కరాటే భోజన సార్ గారు చిన్నప్పుడు మన 4th 5th ఉన్నప్పుడు సార్ ఎక్కువ టైం తీసుకున్నా 2 minutes క్లోజ్ చేస్తా. ఓకే విజిట్ ఓకే థ్యాంక్ యూ. సో భోజన సార్ చిన్నప్పటి నుంచి కూడా మనకు కరాటే నేర్పేవారు. ఇదే గ్రౌండ్లో VHS గ్రౌండ్లో. ఇప్పుడు సార్ ఇంకా స్టిల్ యాజ్ రిటైర్ అయిన తర్వాత కూడా తను ఇంకా కరాటే నేర్పిస్తూనే ఉన్నారు. నా కూతురు కూడా తన దగ్గర కరాటే పంపించాను, మా బాబుని పాపని కూడా. సంథింగ్ అట్లా ఇవన్నీ తెలుగులో మీరు మాకు చాలా బాగా నేర్పించారు సార్. అదేవిధంగా అమర్వీర్ రెడ్డి సార్ మన 9th 10th ఉన్నప్పుడు సార్ వచ్చారు. సార్ మీరు యంగ్ అండ్ డైనమిక్. అప్పుడు సార్తో కొద్ది రోజులే మనం జర్నీ చేసాము మన బ్యాచ్ చేసి. సార్ గారు ఇక్కడికి వచ్చినందుకు సార్ ప్రత్యేకంగా వన్స్ అగైన్ మీ శిష్యులుగా ఉండడానికి. సార్ కూడా ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా మాక్లూర్లో వర్క్ చేస్తున్నారు, రిటైర్మెంట్లో ఉన్నారు ఇప్పుడు సార్ గారు కూడా. సార్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా దుర్గాప్రసాద్ సార్ గారు విద్యాసాగర్ రెడ్డి సార్ గారిని కలిశాను. కలిసిన తర్వాత యాక్చువల్లీ నేను స్పోర్ట్స్లో మేడం గారికి గుర్తుందో లేదు, అవసరం మేడం గారికి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వెళ్ళిన తర్వాత సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా పేరెంట్స్ కూడా వచ్చారు. కట్టడానికి డబ్బులు లేదు, బట్ నాకు చదవాలని ఇంట్రెస్ట్. సో 9th and 10th క్లాస్ నాకు ఈరోజు నేను కొన్ని ఎందరో వందల మందికి నేను సేవ చేస్తున్నాను. నేను గవర్నమెంట్ స్కూల్ నాకు నుంచి కూడా ఒక మంచి పొజిషన్స్ ఉన్నాను. మీరు అందిస్తున్నటువంటి విద్యకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం విజయ పబ్లిక్ స్కూల్, దాని తర్వాత విజయ హై స్కూల్, దాని తర్వాత నేను ఈరోజు బిజినెస్ చేస్తున్నాను మేడం, ఎడబుల్ ఆయిల్ బిజినెస్. ఆ విజయ అనేది నా ఇంబట్లో ఉంది మేడం, ఎక్కడికి వెళ్ళినా అని. అండ్ విజయ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ లోకల్ మేడం. దాదాపు 12 మండలాల్లో నేను సప్లై చేస్తాను మేడం. టోటల్ ఆల్మోస్ట్ సరౌండింగ్ అవుతాను. ఓకే థ్యాంక్ యూ మేడం. Last 6 years. And today I am in a position where what the teachers taught in my school level, how they encourage the students, what the situation I am feeling right now in my institution. At the same time, the discipline what we see in the last years, but what the discipline is not there today in the schooling system. Why? Because the students are more forward, advanced due to technology. But I am not blaming the technology, but the usage of technology became very bad. It is the situation now, right now, in the society. Still, we are trying our best to give the better education. This is all of your guidance. Thank you for giving this opportunity. Namaskaram, అందరికీ. నా పేరు అశ్వత్. I graduated in computer science engineering, and then later I moved to Qatar. I worked as an airport services manager for 15 years. Then later I moved to India because my father was ill. Then I am into rice mill business now. And good to see you all. చాలా బాగా అనిపించింది అందరికీ చూసి. I remember my childhood now. Thank you all. Good afternoon, everybody. With great honor and pleasure, I would like to welcome you all on this reunion, 98-99 batch. I am Fahad bin Abdul Rahman. I have completed my Master of Business Administration from Osmania University, and I have also completed my LLB, and I am a practicing lawyer in High Court. This day is very special towards this day is very special because we are meeting with all my friends after several years, and this day became more special because we are also meeting with the former teachers. And I would like to thank
each and every teacher over here for giving us our support and putting all their efforts in us. And whatever we are standing today, all because of you, ma'am. And I am very much thankful to you. Thank you. It's been 10 years now that we done. Thank you everyone, and thanks each and every teachers to help us. Thank you everyone. Thank you, sir. Hello, good afternoon, my teachers and sir. I am myself Ashok, and my profession is in lecturer in degree in PG College. I like a role model like as our teachers. I studied in VPS. Always I think about the teachers. That's why I choose as a career as a role model as a teacher. Always I used to give a guidelines when my freshers comes in the UG level and PG level. I used to tell about our school teachers and sirs only, how they taught me and they treated as a good and good education. Being a standard here, I very appreciate about our school. They used to, each and every second, they taught me in a good manner. That's why this is a position I stand because of my school and my teachers. I feel very appreciated. In each the subjects and my UG level, I used to take the second language as a Hindi because of Padmini madam. I mostly like Hindi madam. I chose it in the second language because of you only madam, my role model. Being a part, I give an introduction for the students about our always the scope about how I studied in school and hard work because of our teachers. Our teachers treat us in a good manner. They in each and every part of in my life, my role models are my school teachers only. Thank you, madam. Giving this opportunity. అందరూ అయిపోయారు, బట్ మన స్కూల్కి సేవ చేసినటువంటి అటెండర్స్ కానీ వాళ్ళని మనం మర్చిపోయాము. నర్సయ్య గారు కానీ, నర్సయ్య, గంగాధర్, కృష్ణ, లక్ష్మి గారు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. ఎందుకంటే స్కూల్ నీట్గా ఉండాలంటే వాళ్ళు కూడా స్కూల్కి ఎంతో ముఖ్యం. మీ అందరికీ కూడా మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर. అందరూ గట్టిగా సంజయ్, నిశాంత్, సురేష్, రమణ, మూర్తి, సంతోష్ ఠాకూర్, పూర్ణచంద్ర వీరు ఆరుగురు స్టేజ్ మీదకి రావాలి. సంజయ్, నిశాంత్, సురేష్, రమణ, తర్వాత ఎంకే శ్రీను, ఎం శ్రీను, కే శ్రీను, ఆర్ శ్రీను, బాలాజీ.
జాఫర్ ఫాజీ, దుర్గా ప్రసాద్, సంతోష్ రాజా, ఎల్ పవన్, మాధవరావు, ఎల్ పవన్, రాజా సంతోష్. నెక్స్ట్ అశోక్, ప్రవీణ్ రెడ్డి, మనోహర్ గౌడ్, హరికృష్ణ, విజయ్ గౌడ్, రేవంత్, రవిక, వీరంతా రెడీ ఉన్నారు. నవీన్. Okay, sir. తర్వాత రాజ్ కుమార్ పడగల్, జాఫర్, స్ఫూర్తి ప్రమోద్, రామ్ ప్రసాద్, సతీష్. నెక్స్ట్ గిరిజా రమణ, మనోజ్ అంజాపూర్, ఎం నవీన్, ప్రణీత్ రెడ్డి, చైతన్య రెడ్డి, బి సుమన్, సృజన్, శ్రీకాంత్, జాకీర్, ఫహాద్. వీళ్ళు సిద్ధంగా ఉంటారు. వీరు అజిత్ సార్ గారు, జన్, శ్రీకాంత్, జాకీర్, ఫహాద్, సమీల్లా, జాఫర్ అలీ, బాలాజీ, చైతన్య, ప్రదీప్. వీరందరూ రావాలి. రాణి బాలాజీ అన్న, రాణి వాళ్ళు ఎవరైనా నా దగ్గర నేమ్స్ నేను మిస్ అయిన వాళ్ళు. నవీన్. తర్వాత లక్ష్మీ మేడం గారు, ఏఎన్ శ్రీకాంత్, చైతన్య, మళ్ళీ ఫైనల్ గా మనం సన్మానాలతో ఒక ఫోటో తీసుకుందాం. అందరం కలిసి వాళ్ళు సన్మానాలతో పాటు ఒక ఫోటో చివరిలో తీసుకుందాం. తర్వాత విష్ణు, మమ్మీ గౌతమ్, చాంద్ పాషా, చేపూరు ప్రదీప్, దయచేసి రా. పెద్దలు శ్రీ ఓంప్రకాశ్ కవిగా మరి ఎంతో పేరు గడించిన ఓంప్రకాశ్ సార్ గారికి, బాలాజీ, శిరీష్, అలాగే గర్ల్స్ ఒక ఇద్దరు రావాలా. तस्मै श्री गुरु
ధన్యవాదాలు సార్. తర్వాత అమ్మా, బ్యాగ్స్ తీసుకొని వచ్చి ఎవరి బ్యాగ్స్ తీసుకొని లాస్ట్ ఫోటో ఉంటుంది సార్ల సన్మానంతో పాటు ఒక ఫోటో తీసుకుందాం. నరసింహారెడ్డి సార్, అలాగే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ గా పిలుస్తున్నాము, అప్పుడు అటెండర్ అని పిలిచేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఎంతగానో ఆత్మీయులు, వారికి కూడా చిన్న ఆత్మీయ సత్కారం. దయచేసి వేదిక దగ్గరికి రావాలి. గంగాధర్ గారు, నర్సయ్య, లక్ష్మి గారు, గంగాధర్, నర్సయ్య, కృష్ణ, లక్ష్మి. థ్యాంక్ యూ. విద్యార్థులందరూ ఒక్కసారి జైనయ్య గారేమో వంద మీకోసం, మీ ఆనందం కోసం.
When